ఇవాళ ఉదయాన్నే నాన్నైతే పొలంలో నాకైతే పెద్ద పని అయితే ఇచ్చేసాడు. రోజు మామూలుగా అయితే మధ్యాహ్నం కల్లా ఇంటికైతే వెళ్ళిపోయేవాడిని, కానీ ఇవాళ అయితే నా సిచ్యువేషన్ చూడండి ఎండలో ఎట్లాగుందో. హలో గైస్, ఇవాళ మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే నాన్నైతే నన్ను పొలం దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. పొద్దున అంటే నేను లేసిందే 10కి. ఇంకా మంచిగా నాన్న తిట్టిన సుప్రభాతాలు అయితే వింటూ పొలం దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. ఇవాళ నేను చేయాల్సిన పని ఏంటంటే ఈ కై వాటర్ ని పోగొట్టాలి. ఏంటో కానీ నాతోనే దరిద్రం ఉంటుందో లేక నేనే దరిద్రంతో తిరుగుతుంటాను. నేను పొలం దగ్గరికి రాగానే కరెంట్ అయితే పోయింది మోటార్ కి. ఇంకా చేసేదేం లేక ఆ ఎండలోనే మోటార్ కరెంట్ వచ్చేదాకా అక్కడే కూర్చో ఉండాలి, లేకపోతే కరెంట్ ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు కదా, అందుకే అప్పుడప్పుడు ఆన్ చేస్తా ఉండాలి స్విచ్. ఇక్కడ మన పక్క కైలన్నీ నాట్లు అయితే వేస్తుంటే మేము మాత్రం చూడండి విత్తనాలు అయితే కైలోనే చల్లేసాము. దీన్ని అడ్వాన్స్డ్ ఫార్మింగ్ అయితే అంటారు, ఎందుకంటే మనకైతే అమౌంట్ అయితే కొంచెం తగ్గుతుంది అనమాట ఈ ఫార్మింగ్ మీద. ఈ ఫార్మింగ్ ఎలా చేయాలంటే ముందుగా ట్రాక్టర్ చేత నీట్ గా కైనైతే దున్నిచ్చేసి తర్వాత అయితే విత్తనాలు నానేసుకొని కొంచెం మోము వచ్చిన తర్వాత కైలోనే చల్లేసి ఆ వాటర్ ని పోగొట్టేయాలి. మనమైతే ప్రజెంట్ అయితే విత్తనాలు అయితే చల్లేస్తున్నాం, కానీ ఒక్క కైలోనే వాటర్ పోయి మిగతా కైలు అయితే పోలేదు. నిన్న గాలి తోలడం వల్ల ఈ అట్టి చెట్టు అయితే విరిగిపోయింది. చూసారు, అట్టికలు ఒకటి వేస్ట్ అయిపోయింది. ఇంకా మన కైలో నీళ్ళని పోవాలంటే ఇగో చూసారు కదా, ఇట్లా ఏరాలు అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకునే లేక ఈవినింగ్ అయితే అవుతుంది మాకు ఇవాళ. మోటార్ కరెంట్ వచ్చేలేక మోటార్ లో అయితే గడ్డి కొంచెం చిక్కువ ఉంది. ఇంకా దాన్ని అయితే విప్పి మోటార్ లో అయితే క్లీన్ అయితే చేయాలి ఆ గడ్డిని. ఇంకా మనం అయితే మోటార్ అయితే విప్పేసి ఆ గడ్డిని మొత్తం అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన ఒక అరగంటకైతే కరెంట్ అయితే వచ్చేసింది మోటార్ కి. ఇవాళ ఎలాగో కరెంట్ రావడం లేట్ అయింది కదా, ఖచ్చితంగా ఈవినింగ్ అయితే అవుతుంది మనం ఇంటికి వెళ్ళలేక. మేము యారాలు పెట్టలేక ఈవినింగ్ 5:30 అయితే అయింది. యారాలంటే ఏం లేదు, కాలం మాదిరి లోడుకోవాలి. అలా తవ్వుకుంటే మనం పెట్టిన మోటార్ దగ్గరికి అయితే వచ్చేస్తాయి అనమాట ఆ నీళ్ళని. ఇంకా ఆ నీళ్ళు ఎలాగో ఇవాళ అయితే పోవని చెప్పి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మామ.